దేశంలో 4వ స్థానానికి వెళ్ళిపోయింది. కర్ణాటకాన్ని దాటేసి ఢిల్లీకి దగ్గరగా వెళ్తూ ఉన్నాం. రాబోయే 5-6 రోజుల్లో ఢిల్లీని కూడా దాటేస్తాం. అదేవిధంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత దేశంలో మనమే ముందున్నాం. నిన్న ఒక్కరోజే సుమారు 7,627 కేసులు వచ్చాయి. 56 మరణాలు రికార్డ్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజుకి ఇప్పటికి లెక్క తీసుకుంటే 1,00,000 కేసులు దాటిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరణాలు 1041 నుంచి 1100 వెళ్తూ ఉన్నాయి ఈ రోజుకి లెక్కలో. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రధానమంత్రి గారు చెప్పే మాటలు కూడా వినపడుతున్నాయా లేదా? ఇంకా ప్రమాదం ఉంది. మాట్లాడేటప్పుడు మాస్క్ తీయొద్దు, కంపల్సరీగా మాస్క్ ఉపయోగించమని ప్రధానమంత్రి గారు చెప్పే మాటలో ముఖ్యమంత్రి గారికి వినపడుతున్నాయా? మాస్క్ పెట్టుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇబ్బంది అనిపించినా దాన్ని తీసేద్దామని అనుకోవద్దు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తీసేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మీరు ఒక్క క్షణం మన డాక్టర్లు, మన నర్సులు వాళ్ళు పడే ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు చేస్తూ ఉన్న త్యాగాలని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. గంటల తరబడి మాస్కులు ధరించి ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న ముఖ్యులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే మరి వాళ్ళ జర్నలిస్ట్ సోదరులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా కరోనా ప్రారంభ దశలో ఎలా ప్రమాదకరంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి వినపట్టలేదా? తాడేపల్లి రాజప్రసాదానికి ఈ వాస్తవాలు అర్థం కావట్లేదా? వినపట్టలేదా? విన్నా మా పని మేము చేసుకుంటాం అనుకుంటున్నారా? వేగంగా వ్యాధి సంక్రమిస్తూ ఉంది. అందువల్ల మనం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని మరి వాళ్ళ పెద్దలంతా కూడా చెప్తూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు కరోనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా ఎందుకు తీసుకోవాలా? ఎందుకు మీ పరిపాలనా విధానం కరోనా విజృంభిస్తూ ఉంది? ఎందుకు మీ సమీక్షలో తాడేపల్లి రాజప్రసాదం గడప దాటలేదు? ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు. క్వారంటైన్ సెంటర్లో 500 రూపాయలు భోజనం అని చెప్తున్నారు. తినే పరిస్థితి లేదు మహాప్రభో, వాసన వస్తూ ఉంది, తినలేకపోతున్నాం, సరిగా లేదని చెప్తే మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకుల బంధువులు తాలూకా వాళ్ళు క్వారంటైన్ సెంటర్లో ఈ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చే 2,000 రూపాయలు కూడా దిక్కుమొక్కు లేదు. సరైన సలహాలు సూచనలు అక్కడ లేవు.